ఆదికాండము 41వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలుచుండగా చూపునకు అందమైనవియు బలసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఆ ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేల్కొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 ఎన్నులు ఒకదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు వ్రింగివేసెను. అంతలో ఫరో మేల్కొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాడనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడను లేకపోయెను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేనును అతడును మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను. మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని. బలసినవి చూపునకు అందమైనవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంతా వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేల్కొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒకదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను వ్రింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావము తెలుపగల వారెవరునూ లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను.
కాబట్టి ఫరో వివేకము గల ఒక మనుషుని చూచుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివే ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనే యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారా బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరే. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు పునతపనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతేపెరా కుమార్తెకు ఆసనతనిచ్చి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతేపరే కుమార్తెకు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటా ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటకు కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీలందరితో చెప్పెను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లనియు విప్పించి ఐగుప్తీలకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ప్రార్థన. కృపా కనికరం కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదికాండము 41వ అధ్యాయము చదవడానికి సహాయం చేసిన ప్రభా, నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలో ఈ వాక్యాన్ని చూస్తున్నా ఇక బిడ్డలను దీవించు, ఆశీర్వదించు, మంచి ఆరోగ్యంను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.